రెండింటిని అయితే చూసేద్దాం. ఖచ్చితంగా మన చేతుల్లో క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి టీ కప్స్ కానివ్వండి, లేదు అంటారు గాజు గ్లాసులు ఉంటాయి కదా, అవైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. పెద్ద పెద్దవి అయితే మనం ఈజీగా తీసేస్తాంలే, కానీ ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి కనుకోండి, తీసేటప్పుడు చేతికి కూడా గుచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలా కాకుండా సింపుల్గా మనకి చేయి పెట్టకుండానే, చేతికి గుచ్చుకోకుండానే రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్గా అయితే ట్రై చేయండి. ఎలా అంటారా, నేను ఇక్కడ నాకు టేప్ అనేది కొంచెం సన్నది ఉందా, అలా కాకుండా పెద్దది ఉంటుంది కదండి, దాంతో అయితే చిన్న చిన్న పీచెస్తో సహా ఈజీగా వచ్చేస్తాయండి. జస్ట్ ఇలా ఎక్కడైతే మనకి చిన్న చిన్న బ్రేక్ అయిన ఉంటాయి గాజువి, దానిపైన ఇలా పెట్టేసి అంటిస్తే చాలని ఈజీగా అయితే వచ్చేస్తాయి. అండ్ అలానే దీన్ని మనం డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసామనుకోండి, గుచ్చుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. మనకి గేదెలకు కానివ్వండి, కొన్నిసార్లు సిటీల్లో ఏంటంటే ఆవులు కూడా చెత్త దగ్గరకు వచ్చేసి తినేస్తూ ఉంటాయి కదా, అప్పుడు వీటికి డైరెక్ట్ గొంతులో గుచ్చుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మీరు ఏదైతే బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా ఒక 2-3 న్యూస్ పేపర్స్ అయితే పెట్టేసి, న్యూస్ పేపర్స్ బాగా మందంగా అయితే టిష్యూ పేపర్స్ కూడా పెట్టొద్దండి. ఈ విధంగా న్యూస్ పేపర్ పెట్టేసేసి బాగా కట్టేసేసి, ఆ తర్వాత కనుక మీరు ఈ విధంగా మూట కనుక కట్టేశారు అనుకోండి, దీన్ని డస్ట్బిన్లో వేసేస్తే గుచ్చుకునే ఛాన్స్, కొంతమందికి కాల్లో గుచ్చుకునే ఛాన్స్ కూడా లేకుండా అయితే ఉంటుంది. సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. కొన్నిటి నుంచైనా మనం కొన్ని గీసుకునే వాటి గురించైనా కొంతమంది